హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా పాల మీగడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలి. ప్రతిరోజు మిల్క్ని కాచి చల్లార్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్కి థిక్గా మీగడ వస్తుంది. ప్రతిరోజు మీగడని అలా కలెక్ట్ చేసుకుని ఒక 10 డేస్ నుంచి 1 మంత్ ఆర్ 2 మంత్ వరకు మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు మీగడని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మిక్సీ పట్టుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుంటే అది వెన్నలాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఒక బౌల్లోకి కూలింగ్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ని కూడా తీసుకొని మనం అందులో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన మీగడని కూలింగ్ వాటర్లో వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు వాష్ చేసుకున్నాక ఇప్పుడు వెన్న ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముద్దని తీసుకొని వెన్న ముద్దని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వెన్న వేసుకున్న బౌల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు వెన్న కరిగే వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టి వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు, హై ఫ్లేమ్లో పెడితే వెన్న బేగా కరిగిపోతుంది. ఇలా కరిగిన వెన్నని వెన్న కరిగాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వెంటనే, లేదంటే మాడిపోతుంది, అడుగు పట్టేస్తుంది. కాబట్టి వెన్న కరిగిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్నప్పుడైతే నాకు వెన్న కాచే స్మెల్ అంటే అస్సలు నచ్చేది కాదండి. మా అమ్మ ఇంట్లో వెన్న కాస్తే మాత్రం నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని. నెయ్యి మరిగి మొత్తం మళ్ళీ బాక్సులు వేసే వరకు ఇంటికి వచ్చేదాన్ని కాదు. అస్సలు స్మెల్ పడేది కాదు. నెయ్యితో చేసేవేమీ నేను తినేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు నేనే నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటున్నా. స్మెల్ అంతా మనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అంతా ఓకే, బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెన్న కరిగిపోయింది కాబట్టి. అలా వెన్న కరిగించిన తర్వాత చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్లోకి వచ్చింది. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మరగపెట్టుకోవాలి. అలాగా వెన్నంతా కరిగే వరకు మనం ఇలా మరగపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదా. ఇలా మరగపెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అలా వెన్న కరిగే వరకు మరగపెట్టుకున్నాక ఇప్పుడు చూడండి, వెన్నంతా కరిగి చూడండి కొద్దిగా క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. మనకి ఎల్లో కలర్ నుంచి లైట్ గోల్డెన్ కలర్ వరకు వచ్చేసింది. చూడండి, వెన్న కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా వెన్న కరిగిన తర్వాత మనము పూర్తిగా కలుపుతూ ఉండాలి, అలాగా ఆపకుండా, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అడుగు అంటకుండా మనం కలుపుతూ ఉండాలి. ఇలా వెన్న కరిగిన తర్వాత మనం నెయ్యిలాగా కరిగిపోతుంది పూర్తిగా. చూడండి, ఇంకా మీగడ కొంచెం ఉంది. ఇప్పుడు కరిగిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఈ వెన్నని స్టవ్ ఆఫ్ చేసుకొని వెన్నని తీసుకొని నెయ్యిని తీసుకొని ఒక బౌల్లోకి జాలిని పెట్టుకొని వడకట్టుకోవాలి. ఇలాంటప్పుడు వేడిగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ జాలిని యూజ్ చేయొద్దు, స్టీల్ జాలిని యూజ్ చేయండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నెయ్యి. చూడండి ఎంత బాగుందో నెయ్యి. ఇప్పుడు నేను ఇంకో బౌల్లోకి తీసుకున్నానండి. కొద్దిగా ఇంకా అడుగున కొంచెం ఉండిపోతుంది ఆ మీగడ, అందుకని నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఏమీ లేదు, నీట్గా వచ్చేసింది. ఇంతేనండి, సింపుల్గా ఇంట్లోనే పాల మీగడతో నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.